ఈరోజు ఇది నాకు ఒక కొత్త ప్రపంచం. ఇప్పుడు దాకా ఒక నియోజకవర్గానికో ఓ జిల్లాకో పరిమితమైనటువంటి నాకు ఈ రోజున విభిన్న రూపంలో 33 నియోజకవర్గాల్లో కలిపి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం మీ అందరి యొక్క సహాయ సహకారాల వల్ల ఏర్పడినందుకు మరొకసారి కూటమి నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పురంధేశ్వరి గారికి, యువ నాయకుడు లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పెద్దలు మండల బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ రోజున పట్టభద్రుల నియోజకవర్గం అంటే ఉద్యోగస్తులు ఉన్నారు, నిరుద్యోగ యువత ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, రైతు వర్గాలు ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించిన అనేక అంశాలు సృజించే అవకాశం, చర్చించే అవకాశం, సమస్యలు పరిష్కరించే అవకాశం ఇదొక వేదికగా మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. మీ అందరూ కూడా మీ అందరి వల్ల, మీ అందరి యొక్క సహాయం వల్ల, మీరు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వల్ల ఏర్పడ్డటువంటి కూటమి ప్రభుత్వం, గత 8 నెలల నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం అస్తవ్యస్తం అయిపోయినటువంటి ఈ సమాజాన్ని, విధ్వంసం అయిపోయినటువంటి రాజధానిని, నిర్వీర్యం అయిపోయినటువంటి పోలవరం లాంటి ప్రాజెక్టుల్ని, పారిపోయినటువంటి పరిశ్రమల్ని మళ్ళా తిరిగి తీసుకొచ్చుకొని గాడి తప్పిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ జీతభత్యాలకు కూడా ఖజానాలో రూపాయి లేకుండా అలాంటి పరిస్థితుల్లో ఈనాటి మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అటు మోడీ గారి యొక్క సహకారంతో, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సమన్వయంతో ఈ రాష్ట్రంలో నిజమైన అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో, ఏ విశ్వాసంతో అయితే, ఏ నమ్మకంతో అయితే మీరు ఒక ఘనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారో ఆ తీర్పుని శిరసావహిస్తూ ఈనాడు ఈ సమాజాన్ని అక్షరమాల్లోనే కాకుండా అభివృద్ధి వైపుకి తీసుకెళ్లే దాంట్లో కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి విధానాన్ని మీరు ఒకసారి ఆలోచించాలి. సమస్యల తోరణాలతో ఈ యొక్క రాష్ట్రాన్ని మనకు అప్పజెప్పడం అనేది మనం చూసాం. ఈ రోజున ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉంది. అలాంటి ప్రభుత్వాన్ని మనం గౌరవించుకుంటూ మద్దతు పలకాలి అంటే ఒక వ్యక్తిగా నేను మీ ముందుకు వచ్చి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి యొక్క సహకారం, సహాయం కోరే సందర్భం ఉన్నా, దానికంటే ఒక అడుగు ముందుకు వేసి ఈ సమాజాన్ని కాపాడుకోవాలంటే, అభివృద్ధిని సాధించాలంటే, ప్రగతికి పట్టం కట్టాలంటే మరొక్కసారి ఈ ఎన్నిక అనివార్యం అని చెప్పి ఆ విజయం సాధించడానికి మీ అందరూ కూడా సంధానకర్తలు కావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఎవరు ఈ రోజున ప్రశ్నించగలిగింది, అభివృద్ధి చేయగలిగింది, ప్రగతికి సోపానం పట్టేది, ఏ రకంగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందని చెప్పి, సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసమే ఎవరు పనిచేస్తారనేది గుర్తుపెట్టుకొని ఆ రకంగా ప్రగతికి ఓటేయమని చెప్పి ప్రత్యర్థులు ఎవరనేది కాదు, ఈ రోజున మరొకసారి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ విజయం ద్వారా ఒక సందేశాన్ని, సంకేతాన్ని మీ అందరి ద్వారా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి మీ అందరూ కూడా ఏ రకంగా పనిచేస్తారని నేను స్వయంగా చూశాను. 175 నియోజకవర్గాల్లో సెంట్రల్ కమాండ్ కంట్రోల్లో ఉండి ఎవరెవరు ఏ రకంగా పనిచేస్తున్నారనేది స్వచ్ఛంగా తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ నేను ఒకటి మనవి చేస్తూ ఉన్నా. 21 సీట్లలో మేము పనిచేసాము, మిగతా 154 సీట్లో మీరు పనిచేశారని చెప్పి మా అందరికీ తెలుసు. ఇది ఒక పవిత్రమైనటువంటి సంగమం. గంగా, యమున, సరస్వతి కలిసిన చోట ఏదో అమృత చుక్కబడితే ఈ రోజున పెద్ద ఎత్తున కుంభమేళా ఎలా జరుగుతూ ఉందో, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మన ముగ్గురు యొక్క కలయిక ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రం అగ్రభాగాన ఈ భారతదేశంలో ఇది ఒక ప్రధానమైన రాష్ట్రంగా వర్ధిల్లేలాగా
ఈ ముగ్గురు యొక్క సమన్వయంతో పని జరగాలని చెప్పి, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి విశ్వాసంతో మనం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి, ఆ రకంగా పనిచేసే పవిత్రత మన దగ్గర ఉంది అని చెప్పి, అలాంటి పవిత్రత ద్వారానే 175 నుంచి 164 సీట్లు గెలుచుకోగలిగామని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరి యొక్క ప్రథమ ప్రాధాన్యత. మీ దగ్గర ఓట్లు ఉన్నాయో లేవనేది కాదు, మీ అందరూ ఏ రకంగా పనిచేయగలరో, మీ యొక్క సమర్థత శక్తి ఏ రకంగా ఉండదో ఈ సమాజానికి ఒక్కసారి మనం చూపించాం. మరొకసారి చూపించి ఇది మా విజయం అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది అని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.